అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పాతూరి అన్నపూర్ణ గారు రచించినటువంటి క్షమించు గోపాలం. మరి కథలోకి వెళ్దామా? రైలు నెమ్మదిగా ఆగింది. ఏదో స్టేషన్, జనం ఎక్కుతున్నారు. అప్పటికే కంపార్ట్మెంట్ అంతా రద్దీగా ఉంది. అయినా ఎక్కే జనం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ, ఏ స్టేషన్ మాస్టారో అంటూ అడిగాడు కళ్ళద్దాల ముసలాయన. ఒంగోలండి చెప్పాడు గోపాలం. ఏ స్టేషన్ మాస్టారు ఇది అంటూ అడిగాడు కళ్ళద్దాల ముసలాయన. ఒంగోలండి చెప్పాడు గోపాలం. అలాగా, కాస్త మంచినీళ్ళు తెచ్చిస్తారా? ఓ ఎస్, దానికే ఉందండి అన్నాడు బాటిల్ తీసుకుంటూ. అంకుల్, మీతో నేను వస్తా. కిటికీ దగ్గర కూర్చున్న 10 ఏళ్ల పాప కూడా బయలుదేరింది. అమ్మ, నేను అంకుల్తో వెళ్తాను అంటూ అమ్మ అనుమతి అడగగానే, వెళ్ళమ్మా, జాగ్రత్త, అంకుల్ చేయి పట్టుకుని వెళ్ళు అంది ఆవిడ. ఎంత భరోసా ఆమెకు అతని పైన! పరిచయమై 1 గంట గడిచిందో లేదో అప్పుడే వరసలు కలిపేయటం. నీరజ, మన బాటిల్ కూడా ఇవ్వకూడదు. మళ్ళీ విజయవాడ వచ్చేంతవరకు పెద్ద స్టేషన్ లేవు నీళ్ళకు దిగడానికి. అంత పెద్దగా అరవాలా, చిన్నగా చెప్పకూడదు. ప్రతి విషయం అంతే, అడ్వర్టైజ్మెంట్ లాగా బిగ్గరగా మాట్లాడతాడు ఈయన. ఇదిగా అంటూ విసుగ్గా బాటిల్ అందించింది. ఏరా బాబ్జీ, నీకు బిస్కెట్ ప్యాకెట్ కావాలా? 5 స్టారా? ఇందాటి నుంచి మీ అమ్మను వేధిస్తున్నావు కదా అంటూ పక్క సీట్లో కూర్చున్న బాబ్జీని అడిగాడు. బాబ్జీ తల్లి ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది. ఆవిడ పక్కనే కూర్చున్న బాబ్జీ మటుకు 5 స్టార్ అంటూ ముద్దుగా చెప్పాడు. వద్దండి, వాడు చిన్నపిల్లాడు, ఏదో తెలియక అడుగుతూ ఉంటాడు అంటుంది ఆమె. అప్పటికే కంపార్ట్మెంట్ తలుపుల దగ్గరికి వెళ్ళిపోయాడు గోపాలం. తిరుపతి నుంచి ఆదిలాబాద్కు బయలుదేరిన కృష్ణా ఎక్స్ప్రెస్ రకరకాల మనుషులను కలుపుతుంది. రైలు ప్రయాణంలో గమ్మత్తైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఎంతో పరిచయం ఉన్న వ్యక్తుల్లా మాట్లాడుకుని దిగవలసిన స్టేషన్ రాగానే అపరిచితుల్లా దిగిపోతూ ఉంటారు. ఈయనకి ఇప్పటికీ 100 సార్లైనా చెప్పుంటాను, మీ పని మీరు చూసుకోండి, రిజర్వ్డ్గా ఉండండి అని. ఎందుకు అందరినీ కలేసుకుని పోతారు? వాళ్ళు ఏమైనా మీకు చుట్టాలా పక్కాలా అంటూ. నీరజ, మనిషి జన్మెత్తాక కాస్త పరోపకారం అంటూ చెయ్యాలి. మనమేమి వేలు లక్షలు ఖర్చు పెడుతున్నామా? ఏదో మనకి చేతనైనంత. ఆమెకు కారం రాసుకున్నట్టుంటాయి అతని మాటలు. ఇతని వేషమే కాదు, మాటలు చేదస్తమే. కాళ్లకు లెదర్ చెప్పులు, వంటి మీద గొళ్ళ చొక్కా, పాత సినిమాలో హీరో గెటప్లా ఉంటాడు. చేతికి వాచి తప్ప వంటి మీద ఏ ఆభరణాలు వేసుకోడు. నాకీ గొలుసులు, బ్రాస్లెట్లు ఇష్టం ఉండవు అంటూ ఖచ్చితంగా చెప్పాడు పెళ్లిలో అల్లుడికి జరిపే లాంఛనాల మాటలు అప్పుడే. నా కళలు తీరేవి కావు, నా బతికింతే అనుకుని అడ్జస్ట్ అయిపోయింది నీరజ. అత్తామామలకు మట్టుకు అల్లుడంటే మహా అభిమానం. అతనే బంగారం లాంటివాడు, ఇంకా వేరే నగలెందుకు అంటారు. అతని చుట్టూ ఎప్పుడూ జనం ఉంటారు. అది నీరజకు నచ్చదు. పూసుకుని అందరి పనులు చేయటం, ముందుగా వాళ్ళు మాట్లాడకపోయినా ఈయనే కల్పించుకుని మాట్లాడటం, డిగ్నిటీ అస్సలు మెయింటైన్ చేయడు అనుకుంటున్నామే. ట్రైన్ కదులుతోంది. అరే, గోపాలం ఇంకా ఎక్కినట్లేదే అంటూ కంగారు పడింది. 2 చేతుల్లో నీళ్ల బాటిల్స్, 5 స్టార్ గుడ్ డే బిస్కెట్లు పడకుండా గుండెలకు ఆనించుకుని మరీ వడివడిగా వచ్చాడు గోపాలం. వెనకాలే అతను చొక్కా పట్టుకుని ఎదురు సీట్లోని పాప. అమ్మయ్య అనుకుంది నీరజ. ఇదిగోండి, బాబుకి ఇవ్వండి అంటూ బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ బారు అందించాడు పక్క సీట్లోని బాబు తల్లికి. థ్యాంక్స్ అండి, ఎంతయింది అంటూ బ్యాగ్ తీసింది. వద్దండి, పసిపిల్లాడి కొనిచ్చిన దానికి డబ్బులు తీసుకోవటం ఏమిటండి అన్నాడు గోపాలం. నో ఉంచండి అంటూ 20 రూపాయల నోట్ని ఆమె ఇవ్వబోతుంటే అతను సున్నితంగా రిజెక్ట్ చేశాడు ఆమె చేతుల్ని తోసేస్తూ. ఆమె చేతులు పట్టుకోవాలా? ఇతనికి డీసెన్సీ లేదు. ఆడవాళ్లతో అతిగా మాట్లాడటం అలవాటు. చిచి, అన్నీ వెధవబుద్ధులు అని విసుగ్గా తల తిప్పుకుంది నీరజ. నీరజ, ఇదిగో 5 స్టార్ అంటూ ఆమె కోసం తెచ్చింది ఆమె చేతిలో ఉంచాడు. నాకక్కర్లా, మీరు తినండి అంటూ పక్కన పడేసింది. ఓకే అంటూ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. తినమని ఇంకోసారి అడగచ్చు కదా. వద్దనగానే వదిలేయటమే. ఒట్టి ఎడ్డిమాలోకం. ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు నిట్టూర్చింది నీరజ. సికింద్రాబాద్ వెళ్లే లోపల ఈయన అవతారాలు ఇంకెన్ని చూడాలో అనుకుంది మనసులో. నీరజకి గోపాలానికి పెళ్ళే 2 ఏళ్ళు అవుతోంది. గోపాలం అక్క కూతురు పెళ్లికి తిరుపతి వెళ్ళి తిరిగి సికింద్రాబాద్ వెళ్తున్నారు.
ఈ 2 ఏళ్లలో గోపాలం మీద ప్రేమానురాగాలు పెరగలేదు గానీ, అతని ప్రవర్తన, అతిగా మాట్లాడటం వంటివి ఆమెకు అతని మీద చిరాకు, కోపం కలిగిస్తాయి. గోపాలం పనిచేసే బ్యాంకుకి పనుండి 2, 3 సార్లెళ్ళింది నీరజ. గోపాల్ గారు, గోపాల్ అంటూ ఈయనతో అందరూ పూసుకుని మాట్లాడుతున్నారు. మా ఆవిడ అంటూ పరిచయం చేశాడు లేడీ స్టాఫ్కి. ఓ, మీ హస్బెండ్ మంచి హెల్పింగ్ నేచర్ అండి, బాగా కలిసిపోతారు అని ఒకరు. గోపాల్ గారు ఉంటే ఎంత వర్క్ అయినా టెన్షన్ లేకుండా చేయగలమండి అంటూ మరొకరు ఈయన మీద కాంప్లిమెంట్స్. మీ పనులన్నీ నెత్తినేసుకొని చేస్తుంటే పొగడక చేస్తారా అంటూ తెగ మదన పడిపోయింది నీరజ. చీరల చీరాల రాగానే ట్రైన్ ఆగింది. హడావిడిగా ఓ జంట వచ్చి అప్పుడే ఖాళీ అయిన ఎదురు సీట్లో కూర్చున్నారు. నీరజ కిటికీ పక్కన కూర్చుంది. ఓరగా వాళ్ళని గమనించింది. అతని వయసు 30 లోపల ఉంటుంది. టీ షర్టు, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్, కాళ్ళకి షూస్తో టిప్ టాప్గా గ్లామర్గా ఉన్నాడు. ఆమె సన్నగా, పొడుగ్గా, ఓ మోస్తరుగా ఉంది. ఆమె కన్నా అతనే బాగున్నాడు అనుకుంది మనసులో. ట్రైన్ కదిలింది. పేపర్ తీసి చదవడం మొదలెట్టాడు అతను. ఆమె కూడా ఏదో వీక్లీ తిరగేస్తుంది. ట్రైన్లో కూల్ డ్రింక్స్ అమ్మే అతను రాగానే 2 బాటిల్స్ తీసుకున్నాడు. వద్దంటున్నా బలవంతం చేసి తాగించాడు. ఓ అరగంట గడిచింది. సార్, ఆ పేపర్ ఇలా ఇస్తారా అంటూ గోపాలం పేపర్ అడిగి తీసుకున్నాడు. అతనేం మాట్లాడకుండానే పేపర్ అందించాడు. 2 నిమిషాలు పేపర్ చదివాడో లేదో రాష్ట్రంలో రాజకీయాల మీద 10 నిమిషాలు కుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు గోపాలం. అతను దేనికి ఎక్కువ మాట్లాడలేదు. ఆ అంటూ సింపుల్గా జవాబిచ్చాడు. తెనాలి రాగానే ట్రైన్ ఆగింది. జాంపళ్ళో అంటూ ఒక ఆడ మనిషి వచ్చింది. ఎట్లా అన్నాడు గోపాలం. భలే ఉన్నాయి బాబు, 10కి 4 అంటూ బుట్ట దించుకుంది ఆమె. సామాను ఛాయ, మెరిసే కళ్ళు, చక్కని పలువరస, ముక్కుకు ముక్కు పుడకతో పల్లె అందంతో తొణికిసలాడుతోంది ఆమె. నీరజ అంత పరీక్షగా చూసిందంటే ఆ మనిషిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టే. జడలో చామంతుల దండ, పూల చీర మోకాళ్ళ దాకా కట్టింది. అందమైన వంపు సొంపులతో నండూరి ఎంకిలా ఉంది అనుకుంది మనసులో. ఈ లోపల గోపాలం జామకాయలు కొనటం, ఓ 2 పళ్ళని ఎదురు సీట్లో కూర్చున్న వాళ్ళకి ఆఫర్ చేయడం జరిగిపోయింది. నీరజ కూడా ఓ పండు తీసుకుంది. చాలా బాగుంది, ఉప్పు కారం రాసిన రుచి, ఇదొక వెరైటీ రుచి అనుకుంటూ తింది. కిటికీలోంచి కదిలిపోతున్న ఇళ్లను, చెట్లను రిలాక్స్డ్గా చూస్తోంది నీరజ. గాలికి కదిలే ముంగురులు, చెవులకు ఊగుతున్న హ్యాంగింగ్స్, అందమైన ఆమె మొహంలో ప్రశాంతత, పెదవులపైన చిరునవ్వు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఎవరో తనని పరీక్షగా చూస్తున్నట్టు అనిపించింది నీరజకి. ఎదుటి సీట్లో అతను పేపర్ అడ్డు పెట్టుకుని తన వైపు చూస్తున్నాడు తినేసేలాగా. అతని భుజం పైన తలపెట్టుకుని ఆమె నిద్రపోతోంది. నీరజ అతని వైపు చూడగానే పరిచయం ఉన్న వ్యక్తిలా చిరునవ్వు నవ్వాడు. ఛీ, ఏంటి తన వాలకం, ఆ చూడటం ఏమిటి, ఆ నవ్వటం ఎందుకు అనుకుంటూ సర్దుకుని కూర్చుంది. నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా అనుకుంటూ గోపాలం దగ్గర ఉన్న పుస్తకాన్ని అందుకుని మొహానికి అడ్డం పెట్టుకుని చదవటంలో మునిగిపోయింది. రైలు వేగంగా పోతోంది. గోపాలం కూడా సీటుకి ఆనుకుని మంచి నిద్ర తీస్తున్నాడు. ఓ అరగంట గడిచింది. ఇంతలో కాళ్ళ మీద ఏదో పాకుతున్నట్టు అనిపించింది. అతను నీరజ పాదాలు తాకుతూ కుచ్చిళ్లను సవరిస్తున్నాడు. నీరజ కంగారు పడుతూ, ఉలిక్కి పడుతూ ఒక్కసారిగా కాళ్ళు వెనక్కి తీసుకుంది. ఆమె హృదయం బగ్గుమంది. ఏమిటి తన ప్రవర్తన? పక్కన భార్య నుంచుకుని కూడా వెధవేషాలు వేస్తున్నాడు. అతని కాలు పొరపాటుగా తగిలిందా లేక కావాలనే చేస్తున్నాడా అనుకుంటూ అతని వైపు కోపంగా చూసింది. సారీ మేడం, చూసుకోలేదు. అతని అభ్యర్థనలో క్షమార్పణ కన్నా కళ్ళల్లో కవ్వింత, మొహంలో చిరునవ్వు కనిపిస్తున్నాయి. గోపాలం వైపు చూసింది. సీటుకి ఆనుకుని 2 చేతులు ఒద్దికగా ఒళ్ళో పెట్టుకుని రాముడు మంచి బాలుళ్ళ నిద్రపోతున్నాడు. గోపాలం నిద్రపోవడం ఛాన్స్గా తీసుకుని ఇతడు నన్ను ధైర్యంగా దొంగచూపులు చూడటం, కాళ్ళను తాకడం చేస్తున్నాడు అనుకుంది నీరజ. మనిషి వేషం ఎంత బాగుందో అతని ప్రవర్తన అంత నీచంగా ఉందనుకుంది. పైపే మెరుగులు చూసి మనుషులు నచ్చిన వేయకూడదు. ఇతనిలో ఎంత అసహ్యకరమైన ఆలోచనలు ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటే, మేడం పుస్తకం చూస్తారా అంటూ అతని భార్య చంద్రిక ఒళ్ళోని వీక్లీని నీరజకి అందించారు. అవసరం లేదు, కోపంగా ఘాటుగా అందామె. కంగు తిన్నాడు అతను. ఆ మాట ఈ మాట చెప్పి లైన్లో పెడదామనుకున్నాడు కానీ లాభం లేదనుకుని పేపర్లో తలదూర్చాడు. నీరజ గోపాలానికి దగ్గరగా జరిగి అతని భుజానికి తలానిచ్చి పడుకుంది. ఓ గంట గడిచిపోయింది. మంచి నిద్ర పట్టిందనుకుంటూ అప్రయత్నంగానే ఎదురు సీటు వైపు చూసింది నీరజ. అతను లేడు ఆమె పక్కన. అమ్మయ్య అనుకుంటూ లేచి చీర సర్దుకుంది. గోపాలాన్ని లేపి సామాన్ చూస్తుండమని చెప్పి బాత్రూమ్ వైపు బయలుదేరింది. అతను బాత్రూమ్ దగ్గర డోరుకు ఆనుకుని జామకాయలు అమ్మే మనిషితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆమె కూడా పడి నవ్వుతూ పళ్ళు చూపిస్తూ ఏదో మాట్లాడుతోంది.
అతను కావాలని ఆమె చేతులు తాకుతూ పళ్ళు చూస్తున్నాడు. ఎత్తుగా ఉన్న ఆమె ఎదవైపు అతని కళ్ళు కాంక్షగా చూస్తున్నాయి. నీరజను చూసి కొంచెం తత్తరపాటు చెందాడు. మొహం తెచ్చుకుని సీరియస్గా జామకాయలు ఆరటం మొదలెట్టాడు. తన అంచనా ఎంత తప్పు, ఇతను ఎంత రిజర్వ్డ్ అనుకుంది. అసలు రూపం ఇదన్నమాట. ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళ వెంట పట్టడం, మాటలతో బుట్టలో వేయటం నాకు అసలు ఎంత బుద్ధి లేదు నాకు. ఇలాంటి రోగుల గురించి ఎంత ఎక్కువగా అంచనా వేశాను అనుకుంటూ బాత్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చింది. గోపాలం ఒళ్ళో బాబ్జీ కూర్చుని 5 స్టార్ తింటూ కబుర్లు చెప్తున్నాడు. గోపాలం వాడికి మంచి మంచి జోక్స్ చెప్తూ నవ్విస్తున్నాడు. వాడు చెప్పే మాటలకు అతను కూడా నవ్వుతున్నాడు. పసిపిల్లల నవ్వులా ఎంత స్వచ్ఛంగా ఉంది అతని నవ్వు. ఇప్పుడు నీరజ కళ్ళకి గోపాలం ఎంతో ఎత్తులో ఉన్నతంగా, అందంగా, హుందాగా కనిపిస్తున్నాడు. అదండి ఈ కథ చిత్ర అనుబంధ కథల సంపుటిలో ప్రచురితమైంది. చూడండి ఎలా ఉందో. అంటే ఆడవాళ్ళు సింగిల్గా వెళ్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఏదైనా ఇలాంటి ఫంక్షన్స్కి వాటికి వీటికి వెళ్తున్నప్పుడు వెళ్తూ ఉండొచ్చు. దానికి ప్రతిదానికి ప్రతివాడు ఊరికే ఇంకెక్కడ ఆడపిల్లలను చూడనట్టు అక్కడే వాళ్ళే కాదు వాళ్ళనే చూడటం కంటిన్యూస్గా ఒకసారి విండోకేసి చూడటం, ఒకసారి ఎట్ట చూడటం, ఇలాగా ఈ పిచ్చి వేషాలు అందేస్తే నిజంగా ఏంటంటే అది అతనికి ఆనందం అనిపించచ్చేమో, కానీ అక్కడ కూర్చుని ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మహిళ యొక్క మనస్తత్వం కూడా ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు ఊరికి అట్లా చూసినప్పుడల్లా కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు యాక్చువల్గా. సో అలాంటి ఫీలింగ్ లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ప్రయాణించే పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. అంతేగాని మనం వెకిలిగా ప్రవర్తించకూడదు ఎప్పుడైనా కానీ. అందులోనూ భార్య పక్కన ఉండగా కూడా వెకిలిగా ప్రవర్తిస్తున్నారు, అది తప్పు. ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.